టీ సుడుంపల్లి మండలం పిందా ప్రాజెక్టు సమీపంలో ట్రాక్టర్లో తరలిస్తున్న 1.65 కోట్ల విలువ చేసే 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లు, 2 చిత్తూరు జిల్లా వాసులు అరెస్ట్ చేశారు. తిరుపతి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. అరెస్టైన స్మగ్లర్లను విచారించిన పోలీసులు ప్రధాన నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాండల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా చుండుపల్లి ఏరియాలో పించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.